నమస్కారం, శ్వేత న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. బండి సంజయ్ మంత్రి పదవికి రాజీనామా చేయి లేదా ఆయనను బర్తరఫ్ చేయండి. కరీంనగర్ లో సిపిఎం ఆందోళన. అర్ధనగ్న ప్రదర్శనతో వినూత్న నిరసన. మంత్రిగా కొనసాగితే కేసు వీరుగారిపోతోందని ఆందోళన. అనుమతి లేని ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలను మూసివేయాలి. కరీంనగర్ లో ఆందోళనకు దిగిన ఎస్ఎఫ్ఐ డిఈఓ కార్యాలయం ఎదుట ధర్నా. ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల ఫీజుల నియంత్రణ చట్టం అమలు చేయాలని డిమాండ్. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా రాజీవ్ వర్ధంతి. చిత్రపటాలకు విగ్రహాలకు పూలమాలు వేసి నివాళులర్పించిన కాంగ్రెస్ శ్రేణులు. రాజీవ్ ఆశయాల సాధనకు కృషి చేస్తామంటూ ప్రతిన. దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే చర్యలను సహించబోం. వెంకటపురంలో పర్యటించిన దళిత సంఘాల నేతలు. ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి 3 రోజులు గడిచినా ఎందుకు అరెస్టు చేయడం లేదంటూ నిలదీత. కేంద్ర మంత్రి బండి సంజయ్ ను ప్రధాని మోదీ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలంటూ కరీంనగర్ లో సిపిఎం వినూత్న నిరసనకు దిగింది. కలెక్టరేట్ ముందు బండి సంజయ్ కు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ అర్ధనగ్న ప్రదర్శన చేపట్టింది. మైనర్ బాలికపై అత్యాచారం చేసిన బండి భగీరథను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కన్న కొడుకును తానే స్వయంగా పోలీసులకు అప్పగించిన అని గొప్పగా చెప్పుకుంటున్న బండి సంజయ్ కేంద్ర మంత్రి హోదాలో నేరారోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని దాచిపెట్టిన చరిత్ర కూడా ఎవరికి లేదని ఎద్దేవా చేశారు. చట్టాన్ని కాపాడాల్సిన మంత్రే నేరం చేసిన వ్యక్తిని కాపాడితే నేరం కిందికి వస్తుందని, కాబట్టి బండి సంజయ్ ను కేసులో A2గా చేర్చి కఠినంగా శిక్షించాలని కోరారు. సామాన్యులకు న్యాయం, పెద్దలకు న్యాయమా అని ప్రశ్నించారు. బండి సంజయ్ మంత్రి పదవిలో కొనసాగితే విచారణ సజావుగా సాగదని స్పష్టం చేశారు. బండి సంజయ్ రాజీనామా చేసే వరకు సిపిఎం పోరాటం కొనసాగిస్తుందని తెలిపారు. ఈ ఘటనకు మొత్తంగా నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి బండి సంజయ్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలి. లేదంటే ఈరోజు నైట్ జరిగేటువంటి కేంద్ర కేబినెట్లో ప్రధాని నరేంద్ర మోడీ బండి సంజయ్ని బర్తరఫ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు స్థానిక కలెక్టరేట్ ముందు అర్ధనగ్న ప్రదర్శన చేస్తూ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. నిన్న బండి సంజయ్ పత్రికాముఖంగా వచ్చి ఎక్కడన్నా ఏ చరిత్రలో అయినా ఉన్నదా సొంత కొడుకునే తీసుకొచ్చి చట్టానికి అప్పచెప్పిన చరిత్ర ఎక్కడైనా ఉన్నదా అని చెప్తా ఉన్నాడు. 9 రోజులు బండి సాయి భగీరథను దాచిపెట్టి కోర్టు మధ్యంతర బెయిల్ మేము ముందస్తుగా బెయిల్ ఇవ్వలేమని చెప్పి అన్ని దారులు మూసుకుపోయిన తరుణంలో తీసుకొచ్చి అప్పచెప్పాడని చెప్తా ఉన్నారు. ఒక పక్క పోలీసులే అరెస్ట్ చేశామని పోలీసులు చెప్తా ఉన్నారు. తను మాత్రం నేనే తీసుకొచ్చి సరెండర్ చేసినా చెప్తా ఉన్నాడు. సరే, తను కూడా ఏ తప్పు చేయాలి అనుకుందాం, బండి సంజయ్ సరెండర్ చేసిండు అనుకుందాం. 9 రోజులు కేంద్ర హోంమంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ ఒక నేరస్తుని, నేర ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తిని 9 రోజులు దాచిన చరిత్ర ఎక్కడన్నా ఉన్నదా దేశంలో కేంద్ర హోమ్ మినిస్టర్గా ఉండి అని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. పెంచిన పెట్రోల్ ధరలను తగ్గించడంతో పాటు కార్మికులకు ఇబ్బందిగా మారిన 4 లేబర్ కోడ్స్ రద్దు చేయాలంటూ కరీంనగర్ జిల్లా పబ్లిక్ అండ్ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు ఆందోళనకు దిగారు. కరీంనగర్ తెలంగాణ చౌక్ లో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి యూనియన్ జిల్లా అధ్యక్షులు పొన్నం రవి మాట్లాడుతూ అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం దేశంలో ఇంధన ధరలను పెంచి వాహన రంగంపై సామాన్య ప్రజలపై అదనపు భారం మోపిందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేట్ సంస్థలకు లాభాలు చేకూర్చేందుకు బీజేపీ ప్రభుత్వం ఇలా ప్రజల చేతులు ఖాళీ చేస్తోందని ఆరోపించారు. 5 రాష్ట్రాల ఎన్నికల వరకు మౌనంగా ఉన్న బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు ఎన్నికల తర్వాత సామాన్యుడిపై పెట్రోల్ ధరల భారం మోపుతోందని ధ్వజమెత్తారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫ్రీ బస్ వల్ల 100 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేస్తున్నారని, ఆటో టాటా ఏసీ వాహనాలకు గిరాకీ లేక చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ తరుణంలో పెట్రోల్ ధరల పెంపు మూలిగే నక్క మీద తాటిపండు పడ్డ చందనంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కేంద్రంలోని పాలకులు స్పందించి పెంచిన ధరలు వెంటనే తగ్గించాలని, అంతేకాకుండా 4 లేబర్ కోడ్లను కూడా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత కేంద్ర ప్రభుత్వము పెట్రోల్ డీజిల్ పెంచమని చెప్పేసి
అడ్డగోలుగా ఇప్పుడు 3-4 రోజుల బట్టి పెంచుతూ ఉన్నది. ఆల్రెడీ 3 రూపాయలు పెంచిన తర్వాత కూడా మొన్న సూత 90 పైసలు పెంచింది, నిన్న 80 పైసలు ధర పెరిగింది. అట్లాగే 4 రూపాయలు ఇప్పుడు ధర ఉన్నది. ఇంకోటి ఏంటంటే ఈరోజు ఆటో డ్రైవర్ల పరిస్థితి దారుణంగా ఉన్నది. ఈ డీజిల్, పెట్రోలు, సిఎన్జి ధరలు విపరీతంగా పెంచుతున్న కేంద్ర ప్రభుత్వం వెంటనే ధరలు తగ్గించాలని, అట్లాగే 4 లేబర్ కోడ్స్ను తీసుకొచ్చి ఈరోజు కార్మికులను కట్టు బానిసలుగా చేసే విధంగా తయారు చేస్తూ ఉన్నది కేంద్ర ప్రభుత్వం. వెంటనే 4 లేబర్ కోడ్స్ రద్దు చేయాలి. అట్లాగే ఈ పెట్రోల్, డీజిల్ ఎట్లా అయితే ఉందో దాని ధరలు తగ్గించాలి. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా వ్యాటును కూడా తగ్గించుకోవాలి. ఇవాళ వ్యాటు చూస్తే 35 రూపాయలు పెట్రోల్పై, డీజిల్పై ఉన్నది. వెంటనే వ్యాట్ తగ్గించాలి. ఈ యొక్క డ్రైవర్లు రాష్ట్ర ప్రభుత్వం ఫ్రీ బస్ అయితే ఏదైతే ప్రవేశపెట్టిందో ఇప్పటికే ఆటో డ్రైవర్ల పరిస్థితి దారుణం ఉన్నది. ఇప్పటికి 100 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు. ఇప్పుడు మా ఆటో డ్రైవర్ల పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది. చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారు కిరాయిలు లేక. మరి ఇలాంటి సందర్భంలో ఈ పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం వల్ల ఇంకా కిరాయిలు కానీ ఈ చాలని సంపాదనతోటి మేము ఆగమైపోతున్నాం. ఈఎంఐలు కూడా వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నది. అటు ఫైనాన్స్ వాళ్ళతోటి, ఇటు స్కూల్ ఫీజుల వాళ్ళతోటి, హాస్పిటల్ ఖర్చులు, ఇవన్నీ ఏం తట్టుకోలేక ఈ గత కాలంలో ఈ వారం రోజుల పాట కనీసం 6 నుంచి 10 మంది ఆత్మహత్య చేసుకున్నారు. దయచేసి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ జోక్యం చేసుకొని ఈ పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించి మాకు అనుకూలంగా ఉన్నటువంటి రేట్లు పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే మా ఎల్పిజి గ్యాస్కి వస్తే 2018లో 35 రూపాయలు ఉన్నటువంటి ఎల్పిజి గ్యాస్ ధర రాను 50 రూపాయలకు వచ్చి ఆగింది. మళ్ళీ ఈ యుద్ధం పేరు మీద వాళ్ళు ఏకంగా 110%, అంటే ఇవాళ 99 రూపాయలు పెంచినారు. అనుమతి లేని ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలను మూసివేయడంతో పాటు ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థల ఫీజుల నియంత్రణ చట్టం అమలు చేయాలంటూ కరీంనగర్లో ఎస్ఎఫ్ఐ ఆందోళనకు దిగింది. జిల్లా ఎస్ఎఫ్ఐ కార్యదర్శి గజ్జల శ్రీకాంత్ ఆధ్వర్యంలో డిఈఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం ఏడీ మాధవికి వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ కరీంనగర్లో ఇటీవల అనేక పాఠశాలలు ప్రభుత్వ అనుమతులు లేకుండా ప్రారంభమవుతున్న పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్నారు. ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలు విద్యను వ్యాపారంగా మార్చి విద్యార్థుల తల్లిదండ్రులపై భారీ ఫీజులు భారం మోపుతున్నాయని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే ఫీజుల నియంత్రణ చట్టాన్ని కఠినంగా అమలు చేసి ప్రైవేటు పాఠశాలల అక్రమ ఫీజు వసూళ్లను అరికట్టాలని డిమాండ్ చేశారు. ప్రతి విద్యార్థికి అందుబాటులో ఉండే విధంగా నాణ్యమైన విద్యను ప్రభుత్వం హామీ ఇవ్వాలన్నారు. ఈరోజు ఎస్ఎఫ్ఐ కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో డిఈఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఎందుకోసం అంటే కరీంనగర్ పట్టణంలో ఈ అకాడమీ ప్రారంభం కాకముందే ఈరోజు విచ్చలవిడిగా గల్లీకి ఒక పాఠశాల ప్రారంభించడం జరిగింది. ఈరోజు కరీంనగర్లో కనీసం పర్మిషన్ లేకుండా కానీ పాఠశాల ప్రారంభించి ఈరోజు హోర్డింగ్లు పెడుతూ ఈరోజు ప్రచారం చేస్తూ తల్లిదండ్రులను మోసం చేస్తూ అడ్మిషన్లు చేస్తున్న పరిస్థితి ఉన్నది. ఇప్పటికే రాష్ట్రంలో కార్పొరేట్ విద్య ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కార్పొరేట్ విద్య లేకుండా చేస్తా అని చెప్పిన రేవంత్ రెడ్డి సర్కారు ఇప్పుడు కూడా కార్పొరేట్ విద్యా సంస్థలపైన మాట్లాడిన దాఖలాలు ఈ రాష్ట్ర వ్యాప్తంగా లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు నూతన కార్పొరేట్ విద్యా సంస్థల ప్రారంభానికి వెళ్తున్న పరిస్థితి రాష్ట్రంలో కనిపిస్తుంది. ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు పేద మధ్యతరగతి విద్యార్థులకు ఈరోజు కార్పొరేట్ విద్య ఏ విధంగా ఈరోజు అందుతుందని చెప్పేసి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా కనీసం పర్మిషన్ లేకుండా తల్లిదండ్రులు మోసం చేస్తూ అనేక పాఠశాలలు కరీంనగర్లో పుట్టుకొస్తున్నా కానీ విద్యాశాఖ అధికారికి ఎందుకు పర్యవేక్షణ చేయట్లేదని చెప్పేసి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. గల్లీకి ఒక పాఠశాల ఉన్నా కానీ ఈరోజు విద్యాశాఖ అధికారులు ఏసీలకు పరిమితమై రూములకు పరిమితమవుతున్న పరిస్థితి కరీంనగర్లో నెలకొంది. ఇప్పటికైనా తక్షణమే ఈరోజు ఆ విద్యాశాఖ అధికారులు ఆఫీసులను వచ్చి బయటికి వచ్చి ప్రైవేట్ ఈరోజు ప్రారంభించిన పాఠశాలపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. కరీంనగర్లో ఒక పర్మిషన్ పేరుతోని నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ప్రారంభిస్తున్న పరిస్థితి. ధాన్యం కొనుగోలులో జరుగుతున్న జాప్యాలను నివారించాలని డిమాండ్ చేశారు రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట బీజేపీ నేతలు. తాళ్లు, తరుగు మరియు బి కేటగిరీ పేరుతో సాగుతున్న దోపిడీని అరికట్టాలన్నారు మండల బీజేపీ అధ్యక్షులు అనిల్. వర్షాలు కురిసే అవకాశం ఉంది. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో కొనుగోళ్లను సత్వరమే పూర్తి చేయాలంటూ తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు భూముల అనిల్ కుమార్ మాట్లాడుతూ రైతులు కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చి నెల రోజులు గడుస్తున్నా ధాన్యం కొనుగోలు చేసే నాదుడు లేకుండా పోయాడని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి, ప్రణాళిక లోపం కారణంగా కొనుగోళ్లు సకాలంలో పూర్తి కాకపోవడంతో విసిగిపోయిన రైతాంగం రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. నాణ్యమైన ధాన్యాన్ని సైతం కావాలనే బి కేటగిరీ కింద జమ కడుతున్నారని ఆరోపించారు. ఇంత జరుగుతున్నా అధికారులు ప్రేక్షక పాత్ర వహించకుండా నాణ్యమైన ధాన్యానికి పూర్తి మద్దతు ధర దక్కేలా చూడాలని కోరారు.
ఈరోజు ఇల్లంతకుంట మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో మండల తహసీల్దార్ గారికి వడ్ల కొనుగోలు మరియు మొక్కజొన్న కొనుగోలు వేగవంతం చేయాలని వినతిపత్రం ఇవ్వడం జరిగింది. గత 30 రోజులుగా వరి కళ్ళల్లో వడ్లు పేరుకుపోయి ఉన్నాయి, అన్నీ మాయచేరు వచ్చినాయి. ఏదైతే అమ్మడానికి సిద్ధంగా ఉన్న వడ్లు లారీలు లేవని, లేకపోతే మిల్లర్లు సహకరించడం లేదని ఇతరతర కారణాలు చెప్తూ జాప్యం చేయడం జరుగుతుంది. ప్రకృతి ఇప్పటివరకు సహకారం చేసింది. ప్రకృతి అకాల వర్షాలు ఏవైతే ఉన్నాయో ఈ 30 రోజుల్లో మనకు కోతకొచ్చిన పంటకు ఇబ్బంది పడే విధంగా ఇక్కడ వర్షాలు లేవు. అయినప్పటికీ ఇక్కడ అధికారులు కానీ, మిల్లర్లు కానీ, వడ్ల కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు కానీ సహకారం చేయకుండా ఉండడం వల్ల వడ్లు ఎక్కడెక్కడనే పేరుకుపోతున్నాయి. రేపు సకాల వర్షాలు అంటే ఋతుపవనాలు వచ్చి వడ్లు తడిసే పరిస్థితి వస్తున్నా ఇప్పటికీ కొనుగోలు చేయట్లేదు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం ఇందుర్తిలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు రైతులు కొద్ది రోజుల క్రితం కోసిన వరి కుయ్యలను తగులబెట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. కుయ్యలకు అంటించిన మంటలు ఒక్కసారిగా వచ్చిన గాలికి ఎగిసిపడి పక్కనే పంట చేల్లో ఆరబోసి వచ్చిన ధాన్యం గుంపులకు అంటుకున్నాయి. మంటలు వేగంగా వ్యాపించడంతో నలుగురు రైతులకు చెందిన సుమారు 60 బస్తాల విత్తనం ధాన్యం పూర్తిగా కాలి బూడిదైంది. మార్కెట్లో ఎంతో డిమాండ్ ఉన్న సీడ్ వడ్లు కావడంతో దాదాపు 20 లక్షల రూపాయల మేర నష్టం వాటిల్లినట్లు బాధితులు కన్నీరు మున్నీరవుతున్నారు. మంటలు ఎగిసిపడడానికి గమనించిన స్థానిక రైతులు వెంటనే అప్రమత్తమయ్యారు. సమయస్ఫూర్తితో ట్రాక్టర్లపై వాటర్ ట్యాంకులు తీసుకొచ్చి మంటలను అదుపు చేయడంతో పక్కనే ఉన్న మిగతా ధాన్యం కుప్పలు సురక్షితంగా బయటపడ్డాయి. లేదంటే నష్టం మరింత ఎక్కువగా ఉండేదని రైతులు తెలిపారు. కంటికి రెప్పలా కాపాడుకున్న పంట చేతికి అందే సమయంలో బూడిదవడంతో బాధిత రైతులు తల్లడిల్లిపోతున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి నష్టపరిహారం అందించి ఆదుకోవాలని కోరుతున్నారు. కరీంనగర్ కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత కబడ్డీ వేసు శిక్షణ శిబిరం ప్రారంభమైంది. కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో 20వ తేదీన ప్రారంభమైన సమ్మర్ క్యాంప్ వచ్చే నెల 10వ తేదీ వరకు సుమారు 20 రోజుల పాటు కొనసాగనుంది. ఈ వేసవి కబడ్డీ ఉచిత శిక్షణ శిబిరాన్ని కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ అమిత్ కుమార్ ప్రారంభించారు. ఈ రోజు జరిగిన కబడ్డీ ఎంపిక పోటీల్లో 50 మంది బాలురు 40 మంది బాలికలు హాజరయ్యారు. ఎంపికైన క్రీడాకారులకు ఉచిత భోజన వసతితో పాటు కబడ్డీ మెలకువలు నేర్పించనున్నామని నిర్వాహకులు స్పష్టం చేశారు. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు నుంచి వచ్చే నెల జూన్ 10వ తారీఖు దాకా కబడ్డీ సమ్మర్ క్యాంపు నిర్వహించబడుతుంది. ఈ క్యాంపు ద్వారా అంటే సమ్మర్ క్యాంప్ అంటేనే బాలికలకు ఇద్దరికి సమ్మర్ అంటేనే హాలిడేస్ లోపల ఇంట్లో ఉండి ఫోన్లకు అడిక్ట్ కాకుండా అట్లీస్ట్ గ్రౌండ్కి వచ్చి వ్యాయామం చేస్తే మానసిక శారీరక ఉల్లాసం దొరుకుతుంది. అదేవిధంగా ఎవరికైతే కబడ్డీ పట్ల ప్రేమ ఉండి మక్కువ ఉండి కబడ్డీ నేర్చుకోవాలనుకున్న వాళ్ళు, కబడ్డీలో రాణించాలనుకున్న వాళ్ళు ఈ క్యాంప్ ద్వారా లబ్ధి పొందొచ్చు. ఎందుకంటే కబడ్డీ అంటేనే ఫిజికల్ స్ట్రెంత్ మరి మెంటల్ స్ట్రెంత్తో పాటు ఒక టీం వర్క్ అనేది ఒకటి మంచిగా నేర్పుతుంది. కాబట్టి ఇక్కడ కోచెస్ కూడా ఈ దాదాపు 30 రోజుల కోచెస్ కూడా ఎవరైతే వీళ్ళకు క్యాంప్ నిర్వహిస్తున్నారో వాళ్ళు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఆడిన వారు డెఫినెట్లీగా వీళ్ళకు ఏవైతే స్కిల్స్ ఏవైతే డెవలప్ చేయాలో డెఫినెట్లీ 30 రోజులు ఆ స్కిల్స్ కూడా అన్నీ డెవలప్ అవుతాయి. మరొక విధంగా ఈ క్యాంప్ ప్రాముఖ్యత ఏంటంటే కూడా ఈ సెలక్షన్ ఎవరైతే ఈ క్యాంప్ సెలెక్ట్ అయినారో వారికి ఉచితంగానే ఉండడానికి మరి భోజనం కూడా అన్ని సదుపాయాలు కల్పిస్తున్నాము. ఈ క్యాంపును మా జిల్లా కబడ్డీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు 20 తారీఖు నుంచి వచ్చే నెల 10వ తారీఖు వరకు కొత్త క్రీడాకారులు ఎదగాలనే ఉద్దేశంతో వివిధ గ్రామాల నుంచి వచ్చిన క్రీడాకారులను డెవలప్ చేద్దామనే దృష్టితోటి ఈ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. మా అమిత్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే వారు ఫ్రీగా కోచింగ్ క్యాంప్ అంటే రియల్గా ఎటువంటి క్యాంప్ ఉన్నటువంటి ఉచిత భోజన వసతి కల్పిస్తున్నామంటే వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతాం. మా జిల్లా కబడ్డీ గారికి రాబోయే రోజుల్లో ఇంకా ఇటువంటి క్యాంపులు ఎన్నో నిర్వహించి మా కబడ్డీ ముందుకు తీసుకుపోతామని కోరుతున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో రైతులు ఆందోళనకు దిగారు. త్వరితగతిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ కామారెడ్డి సిద్దిపేట రోడ్డుపై బైఠాయించి రాస్తా రోకో నిర్వహించారు. ఆరుగాల కష్టపడి పండించిన వడ్లను అమ్ముకోవడానికి 45 రోజులుగా గోసపడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అన్నదాతలు. మేము పడుతున్న గోస ఆ దేవుడికి తెలవాలన్నారు. గంటన్నర పాటు ధర్నా చేపట్టగా సంఘటనా స్థలానికి ఎస్ఐ అనిల్ కుమార్ చేరుకొని రైతులకు నచ్చచెప్పి సంబంధిత అధికారులతో మాట్లాడి రైతులకు గోనె సంచులిచ్చి కాంటాలు త్వరగా పెడతామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమింపచేశారు. ఈ ధర్నాకు రైతులతో పాటు బీఆర్ఎస్ నాయకులు మద్దతు తెలిపారు. గంభీరావుపేట మండల కేంద్రంలోని నెల రోజుల నుండి వరి ధాన్యాన్ని కోత కోసి కళ్ళాల్లోకి తెచ్చినప్పటికీ కూడా ఈ అధికారులు ధాన్యాన్ని
పూర్తి స్థాయిలో కొనలేకపోవడంతో ఈరోజు కంబీరావుపేట మండలానికి సంబంధించినటువంటి రైతులు వారి ఆవేదన వ్యక్తం చేసేందుకు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని ఈరోజు రైతులంతా ఈరోజు రోడ్డెక్కడం జరిగింది. ఈ ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వల్లే ఇవాళ రైతులకి భక్తి తగ్గింది. ఎందుకంటే రాత్రి అనక ఎండనక నీరనక రైతులు కష్టపడ్డారు. ఆరుగాలాలు పండిస్తే ఇవాళ ధాన్యాన్ని కొనలేని పరిస్థితుల్లో ప్రభుత్వం వ్యవహరిస్తుంది. జిల్లా యంత్రాంగం అధికారులు కూడా పూర్తిగా విఫలమైపోయారు. ఎందుకంటే గతంలో కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక నెల రోజుల ముందే, గత 2-3 రోజుల ముందే కేసీఆర్ గారు రైతులకు ఇబ్బంది కావాలనే ఉద్దేశంతో పెద్ద మనసుతోని కరీంనగర్ సైనిక సంక్షేమ కార్యాలయం సూపరింటెండెంట్ గా గత 3 దశాబ్దాల పాటు సేవలందించిన అనురాధ గత 30వ తేదీన హైదరాబాద్ లో రిటైర్ అయ్యారు. అయితే తన సర్వీస్ లో ఎక్కువ కాలం కరీంనగర్ ప్రాంతీయ సైనిక సంక్షేమ కార్యాలయంలో సేవలందించారు. దీంతో కరీంనగర్ మాజీ సైనికులు ఆమెను మర్యాదపూర్వకంగా కరీంనగర్ కార్యాలయానికి ఆహ్వానించి ఘనంగా కేక్ కట్ చేసి శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా అనురాధ మేడం అందించిన సేవలను మాజీ సైనికులు కొనియాడారు. మేడం క్రమశిక్షణతో స్నేహపూర్వకంగా మెదిలి అందరి మన్ననలను పొందారన్నారు. ప్రతి ఉద్యోగికి పదవి విరమణ అనివార్యమని, ప్రతి ఒక్కరూ పదవి విరమణ పొందుతారని, వారి భావి జీవితం సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఇవాళ సైనిక సంక్షేమ కార్యాలయం కరీంనగర్ యందు సూపరింటెండెంట్గా పనిచేసి 29 సంవత్సరాలు ఇక్కడ మనకు సేవ చేసి మాజీ సైనికులందరికీ సేవ చేసిన అనురాధ మేడం గారు ఏప్రిల్ 30కి రిటైర్మెంట్ జరిగింది. ఇవాళ హైదరాబాద్లో మేడం రిటైర్మెంట్ అయినా ఆ సర్వీస్ మనకు కరీంనగర్లో ఎక్కువ సర్వీస్ ఇక్కడ మాజీ సైనికులు చేశారు కాబట్టి ఇవాళ ఇక్కడ మర్యాదపూర్వకంగా మేడంని పిలవడం జరిగి మళ్ళీ సైనిక సంక్షేమ అధికారి మళ్ళీ ఓఐసీ కల్నల్ ఈసీహెచ్ఎస్ గారు సార్, కల్నల్ సార్, మళ్ళీ ఈసీహెచ్ఎస్ డాక్టర్ అందరూ ఉమ్మడి కరీంనగర్ మాజీ సైనికులు అందరూ కలిసి ఇక్కడ మేడం గారిని గౌరవంగా శాల్వతో సన్మానం చేసి కేక్ తెప్పించి మేడంకి గౌరవంగా ఇక్కడ నుంచి రిటైర్మెంట్ అయింది కాబట్టి ఆ సర్వీసులను గుర్తు చేసుకొని ఇవాళ అందరం కలిసి మేడం గారిని ఇవాళ సాగనింపడం జరుగుతుంది, సన్మానం చేయడం జరిగింది. 4,000 రూపాయల పెన్షన్ ఇప్పిస్తానని సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో పట్టపగలే గుర్తులేని వ్యక్తి ఓ వృద్ధురాలను మోసం చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. పట్టణంలోని గాయత్రి బ్యాంక్ ఎదుట కూర్చుని ఉన్న వృద్ధురాలు ఐలేని లక్ష్మికి మాయమాట చెప్పి మెడలో ఉన్న 2.5 తులాల పుస్తల తాడును దుండుగుడు అపహరించుకు వెళ్లాడు. మోసపోయారని గమనించిన వృద్ధురాలు స్థానికులకు విషయం చెప్పడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వృద్ధురాలిని వివరాలు అడిగి తెలుసుకుని సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. దాటినాక మనకి ఇట్లా తీసుకోపోతాడు ఏంటంటే నేను ఆడికి అనుమానం పడుతూనే ఉన్నా కానీ వాడు మన అనుమానం లేకుండా చెప్తాను అసలు నేను లంచపడుతున్నా ఇంకా తాగిన వరకు వాసన వస్తుంది. మంచి చెప్తాడు కాక 10 రూపాయలు దొరుకుతాయి ఆడికి ఆడుకొని ఒప్పుతాడు తాగుతాడు వాడు అనుకున్నాను అనుకున్నాను కానీ వీడి దొంగనే ముచ్చట నాకు రాలే. కానీ నాన్న మళ్ళీ గాయత్రి బ్యాంకులో అయితే ఎత్తుకోమంటే గిట్ల ఇస్తారు గిట్ట మాట్లాడతాను మీరు ఏ వాడ తీసుకున్నాడు గొడవ తీసుకుంటే ఉదయం వేసుకుంటారు అనుకుంటా. ఎన్ని తులాలు ఉంటాయి? దళితులను ఆలయంలోకి నిరాకరించిన వారిపై కేసు నమోదు చేసి 3 రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు అరెస్టు చేయలేదని, వెంటనే అరెస్ట్ చేయాలని దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని పెగడపల్లి గ్రామంలో సోమవారం గౌడ కులస్తులు నిర్వహించిన ఎల్లమ్మ బోనాల సందర్భంగా దళితులను ఆలయంలోకి రానికుండా అడ్డుకోవడం తీవ్ర వివక్షతకు నిదర్శనమని దళిత సంఘాల నాయకులు మండిపడ్డారు. గురువారం గ్రామానికి చేరుకున్న దళిత సంఘాల ప్రతినిధులు బాధిత కుటుంబాలను పరామర్శించి సంఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన సమాన హక్కులను కాలరాస్తూ దళితుల పట్ల కుల వివక్ష ప్రదర్శించడం అత్యంత దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలో జరిగిన ఘటనపై కేసు నమోదు అయినప్పటికీ ఇప్పటి వరకు నిందితులను అరెస్టు చేయకపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే కేసులో ఉన్న వారిని అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా జిల్లా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు. దళితుల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే చర్యలను ఎట్టి పరిస్థితులను సహించబోమని హెచ్చరించారు. గ్రామంలో శాంతి భద్రతలు కాపాడుతూ బాధితులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం స్పందించాలని విజ్ఞప్తి చేశారు.
మొన్న జరిగిన పెగడపల్లిలో గౌడ సోదరులకు, మా దళిత సోదరిమణులకు, మా దళిత మహిళా సామాజిక వర్గాన్ని అవమానం చేసిన గౌడ కులస్తులు ఎవరైతే ఒక 25 మంది మీద కేసు పెట్టిండ్రు, పోలీసు వాళ్ళు చాలా మా వాళ్ళకు సెక్యూరిటీ కల్పించిండ్రు. వెంటనే వాళ్ళపై పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ కూడా చేయడం జరిగింది. అది పోలీసు డిపార్ట్మెంట్కు మేము మా కులం తరపున మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అదేవిధంగా మీరు ఎంతైతే మా దళిత సామాజిక వర్గాన్ని ముందుకు తీసుకుపోయేందుకు మాకు కూడా మేమున్నామని పోలీసు వాళ్ళు అంటే ఒకే దానికి కాదు అందరికీ అని నిరూపించారు. పోలీసు వాళ్ళకు వారికి దండం పెట్టి చెప్తున్నా, ఒకటే ఎఫ్ఐఆర్ చేసింది ఒక భాగం అయితే ఖచ్చితంగా వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలి. వెంటనే అరెస్ట్ చేస్తే మా గౌరవాలు, మా మనోభావాలను మీరు గౌరవించినట్టు ఉంటుంది. కనుక మేము మీ ఎమ్మెల్యే గారికి చెప్తున్నాము, కలెక్టర్ గారికి, అందరికీ కూడా సంబంధిత ఆఫీసర్లు అందరికీ విన్నవించుకుంటున్నాము. ఎందుకంటే ఒక కేసు పెట్టినప్పుడు మాత్రం కేసు అవుతుంది. కేసు అయినది ఎక్కడ దాకా అయితే దాన్ని అక్కడ దాకా చేయాలి. ఇప్పుడు ఈ లొల్లి ఆగాలంటే ఖచ్చితంగా ఈ కేసు ఎవరైతే ఆ మహిళల మీద, ఎవరైతే వాళ్ళ 25 మంది మీద ఎవరి మీద అయితే పెట్టిండ్రో వాళ్ళ అందరినీ రాజనీతిజ్ఞుడు అయిన ఏఐసిసి అధ్యక్షునిగా, ప్రధానిగా భారతదేశ సమైక్యత సమగ్రతను కాపాడిన గొప్ప వ్యక్తి ఆయన. జాతి నిర్మాణంలో యువతకు ప్రాధాన్యత కల్పించాలని ఓటు కనిష్ట వయో పరిమితిని 21వ సంవత్సరాల నుండి 18 సంవత్సరాలు తగ్గించిన ఘనత ఆయనది. స్థానిక సంస్థలు మహిళలకు రిజర్వేషన్లు కల్పించి మహిళా సాధికారతకు కృషి చేసిన మహనీయుడు ఆయనే భారత మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ. నాడు ప్రధానిగా ఆయన చేపట్టిన సంస్కరణల ఫలాలు ఇప్పుడిప్పుడే దేశానికి లభిస్తున్నాయి. అలాంటి మహనీయుడి 35వ వర్ధంతిని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రాజీవ్ గాంధీ అభిమానులు, కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా నిర్వహించుకున్నాయి. స్వర్గీయ రాజీవ్ చిత్రపటాలకు, విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించాయి. రాజీవ్ గాంధీ ఆశయాల సాధనకు కృషి చేస్తామంటూ ప్రతిభూనాయి. కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. కార్ఖానా గడ్డలోని వికలాంగుల వృద్ధాశ్రమంలో పండ్లు, బిస్కెట్, బ్రెడ్ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి నగర కాంగ్రెస్ అధ్యక్షులు వైద్యులు అంజన్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై వృద్ధులకు, వికలాంగులకు అందజేశారు. ఈ సందర్భంగా అంజన్ కుమార్ మాట్లాడుతూ భారతదేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని తప్పించిన మహనీయుడు స్వర్గీయ రాజీవ్ గాంధీ అని కొనియాడారు. దేశంలో సాంకేతిక విప్లవానికి పునాది వేసి అమెరికా లాంటి అగ్రరాజ్యాల సరసన నిలబెట్టిన ఘనత ఆయనదన్నారు. దేశ సమగ్రత కోసం, ఐకమత్యం కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం 18 సంవత్సరాలు దాటిన యువతకు ఓటు హక్కు కల్పించాలన్న ఘనత రాజీవ్ గాంధీదని, ఆయన పేరు సూర్యచంద్రుడు ఉన్నంత వరకు నిలిచిపోతుందన్నారు. రాజీవ్ గాంధీ గారి 35వ వర్ధంతిని పురస్కరించుకొని మన భారత రత్న మాజీ ప్రధాని శ్రీ రాజీవ్ గాంధీ గారు ఈ దేశానికి చేసినటువంటి సేవలను గుర్తు చేసుకుంటూ వారికి ఈరోజు ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. ఈరోజు వృద్ధాశ్రమంలో బ్రెడ్, పండ్లు, బిస్కెట్స్ పంపిణీ కార్యక్రమాన్ని సోదరులు కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు చేయడం జరిగింది. కార్యక్రమం సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులకు వారి యొక్క ప్రోటీన్స్ అభివృద్ధి చెందే విధంగా ఫ్రూట్స్, బ్రెడ్, బిస్కెట్స్ ఇవ్వడం జరిగింది. నిజంగా కూడా ఈరోజు భారతదేశం ఇంత అగ్రగామిగా ప్రపంచ దేశాల్లో చెందిందంటే ఆనాటి రాజీవ్ గాంధీ గారి కళలు ఈరోజు నెరవేరుస్తున్నాయి. ఆయన తీసుకొచ్చినటువంటి విప్లవాత్మకమైన కార్యక్రమాలు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కాంగ్రెస్ అధ్యక్షులు హమీద్ ఆధ్వర్యంలో భారత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు, బీసీ రాష్ట్ర అధికారిక ప్రతినిధి పర్షా హనుమాన్లు ముఖ్య అతిథిగా హాజరై రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ, కూరగాయల మార్కెట్లో వ్యాపారస్తులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశం కోసం ప్రాణత్యాగాలు చేసిన కుటుంబం స్వర్గీయ రాజీవ్ గాంధీ అన్నారు. 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించడం, పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతం, విద్యారంగ ప్రగతికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. రాజీవ్ గాంధీ ఆశయాలను కొనసాగిస్తూ ప్రజాసేవలో కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు. రానున్న రోజుల్లో రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. గంభీరావుపేట మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో స్వర్గీయ భారతదేశ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు వారి వర్ధంతిని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. మరి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు
పండ్లు మరియు బ్రెడ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి వివిధ గ్రామ శాఖ అధ్యక్షులకు, ప్రజాప్రతినిధులకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులందరూ కూడా నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ, మిత్రులారా, ఈ దేశం కోసం ఏదైనా కుటుంబం ప్రాణత్యాగం చేసిందంటే అది ఇందిరాగాంధీ కుటుంబం. నాడు స్వర్గీయ భారతదేశ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ గారు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం తడగొండాల స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొమ్మన బోయిన సువీన్ యాదవ్ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పండ్లు, మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా సువీన్ యాదవ్ మాట్లాడుతూ భారతదేశాన్ని సాంకేతిక రంగంలో ప్రపంచ దేశాల సరసన నిలబెట్టిన ఘనత రాజీవ్ గాంధీ గారికే దక్కుతోందన్నారు. దేశ అభివృద్ధి కోసం ఆయన చేసిన కృషులు, త్యాగాలు వెలకట్టలేనివని అన్నారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాజీవ్ గాంధీ ప్రవేశపెట్టిన పంచాయతీరాజ్ వ్యవస్థ వల్లే నేడు గ్రామాల్లో అధికారం సామాన్యులకు చేరువైందని గుర్తు చేశారు. రాజీవ్ గాంధీ గారి 35వ వర్ధంతిని పురస్కరించుకొని మండల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బోయినపల్లి మండలం తడగొండ గ్రామంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. రాజీవ్ గాంధీ గారు కమ్యూనికేషన్లో పితామహుడుగా ప్రసిద్ధిగాంచిన వ్యక్తి. ఈరోజు మనం ఈ టెక్నాలజీ వాడుతున్నామంటే రాజీవ్ గాంధీ గారు వేసిన పునాదులే. రాజీవ్ గాంధీ గారు యువకుల పట్ల ఎంతో నమ్మకంతో 21 సంవత్సరాలున్న ఓటు హక్కును 18 సంవత్సరాల ఓటు హక్కుగా దాన్ని పాటించి ఈరోజు 18 సంవత్సరాల వ్యక్తులకు ఓటు హక్కు రావడానికి కారణం మన స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు. భారత మాజీ ప్రధాని భారతరత్న రాజీవ్ గాంధీ 36వ వర్ధంతి సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు లింగాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళుల కార్యక్రమాన్ని నిర్వహించారు. రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ రాజీవ్ గాంధీ ఆధునిక భారత నిర్మాణానికి విశేష సేవలు అందించిన మహానేత అని కొనియాడారు. దేశంలో సమాచార సాంకేతిక రంగానికి బలమైన పునాదులు వేసి కంప్యూటర్ విప్లవం మరియు టెలికమ్యూనికేషన్ అభివృద్ధికి దోహదపడ్డారని తెలిపారు. పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతం, గ్రామాభివృద్ధికి కొత్త దిశ చూపారని పేర్కొన్నారు. యువతపై అపార విశ్వాసం ఉంచిన రాజీవ్ గాంధీ 18 సంవత్సరాల యువతకు ఓటు హక్కు కల్పించడం ద్వారా ప్రజాస్వామ్యంలో యువశక్తికి ప్రాధాన్యం పెంచారని అన్నారు. గ్రామీణ ప్రాంతాలకు సాంకేతికతను చేరవేసి దేశ అభివృద్ధిని వేగవంతం చేయాలన్న ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలని పిలుపునిచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం యువత అభివృద్ధి, డిజిటల్ పురోగతి, ఉపాధి అవకాశాల కల్పనకు కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు. రాజీవ్ గాంధీ ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలని శ్రీనివాస్ పిలుపునిచ్చారు. బెజ్జంకి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారి వర్ధంతి, స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి వర్ధంతి కార్యక్రమం చేయడం జరిగింది. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ మాజీ ప్రధానమంత్రిగా అతి చిన్న వయసులో 40 సంవత్సరాల వయసులో ప్రధానమంత్రిగా చేయడం ఆయన గొప్పతనమని మేము భావిస్తూ ఉన్నాం. అలాగే ఎన్నో సంస్కరణలు, కంప్యూటరీకరణ. భారతదేశం మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతిని జమ్మికుంట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సుంకరి రమేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు దేశిని కోటి, జిల్లా వైస్ ప్రెసిడెంట్ ములుగురి సదయ్య మాట్లాడుతూ రాజీవ్ గాంధీ అతి పిన్న వయసులోనే ప్రధానమంత్రి పదవి చేపట్టి సాంకేతిక టెక్నాలజీని రంగంలో సంస్కరణలు తీసుకురావడం వల్లనే ఈ రోజు మనం టెలిఫోన్, సెల్ ఫోన్స్, ఇంటర్నెట్ వాడుతున్నామని అన్నారు. యువతకు 21 సంవత్సరాల ఓటు హక్కు ఉంటే దాన్ని 18 సంవత్సరాలకే కుదించిన ఘనత కూడా రాజీవ్ గాంధీకే దక్కుతోందన్నారు. ఈ దేశానికి యువతే వెన్నుముక అని యువతను ప్రోత్సహించిన రాజీవ్ గాంధీ ఆశయాల కోసం ఈ రోజు రాహుల్ గాంధీ అనేకమైన కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ కార్యకర్తలు ఒక సైనికుల్లా పనిచేసి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలని పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారి వర్ధంతి కార్యక్రమం ఈరోజు జమ్మికుంట పట్టణంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సుంకర రమేష్ గారి ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ నివాళులు అర్పించడం జరిగింది.
భారతదేశానికి ప్రపంచ దేశాలలో పోటీపడి ముందు పోయే విధంగా సంస్కారం తీసుకొచ్చిన వ్యక్తి, మహోన్నత వ్యక్తి రాజీవ్ గాంధీ గారు. మరి ఓటు హక్కు అయితేనేమి, మరి స్థానిక సంస్థలలో ఆ రోజు భారత ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. బండి సంజయ్ మంత్రి పదవికి రాజీనామా చేయి లేదా ఆయనను బర్తరఫ్ చేయండి. కరీంనగర్లో సిపిఎం ఆందోళన. అర్ధనగ్న ప్రదర్శనతో వినూత్న నిరసన. మంత్రిగా కొనసాగితే కేసు వీరుగారిపోతోందని ఆందోళన. అనుమతి లేని ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలను మూసివేయాలి. కరీంనగర్లో ఆందోళనకు దిగిన ఎస్ఎఫ్ఐ డిఈఓ కార్యాలయం ఎదుట ధర్నా. ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల ఫీజుల నియంత్రణ చట్టం అమలు చేయాలని డిమాండ్. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా రాజీవ్ వర్ధంతి. చిత్రపటాలకు విగ్రహాలకు పూలమాలు వేసి నివాళులర్పించిన కాంగ్రెస్ శ్రేణులు. రాజీవ్ ఆశయాల సాధనకు కృషి చేస్తామంటూ ప్రతిన. దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే చర్యలను సహించబోం. వెంకటపల్లిలో పర్యటించిన దళిత సంఘాల నేతలు. ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి 3 రోజులు గడిచినా ఎందుకు అరెస్టు చేయడం లేదంటూ నిలదీత. ఇవి శ్వేత న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.